హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ మరొక కామెడీ టాపిక్ అనమాట. అంటే జనరల్గా మనం కూడా ఆ స్టేజ్ దాటేసి వచ్చేసాము. అంటే బేసికల్గా ఆడపిల్లలు దాటేసి వచ్చేసి ఇప్పుడు ఇలా కొంచెం మిడిల్ ఏజ్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఏదైనా అడిగితే, ఎస్పెషల్లీ మమ్మీని అమ్మని ఏదైనా అడిగితే వెంటనే ఏదైనా ఒప్పుకోవాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. కానీ జరిగేది ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనమాట. కొన్ని సీన్స్ రెగ్యులర్గా జరిగే కొన్ని సీన్స్ అందరిళ్లలోని గ్యాదర్ చేసి, ఎక్కువ చేయలేదు, 3 to 4 సీన్స్ అయితే నేను మీకు మీ ముందు తీసుకొస్తున్నాను. ఒకవేళ నచ్చితే కనుక అమ్మో ఇవన్నీ మా ఇంట్లోనే జరిగాయి అంటే, ఇవన్నీ నేను మా ఇంట్లో జరిగినవేనండి. నేను కిట్టించి అయితే చెప్పలేదు. ఈ 4లో మెజారిటీ నాకు జరిగినవే ఆల్మోస్ట్. అంటే నేను మా పిల్లతో ఎక్కువ చేసేవి, మా మదర్ దగ్గర నేను ఎక్కువ ఇవన్నీ విన్నవి, నా చిన్నతనం గుర్తొచ్చినవి అన్నీ కలిపి చేశాను. మరేంటో ఆ సీన్స్ చూసేద్దామా? వచ్చేసేయండి. అమ్మా రేపటి నుంచి మాకు హాలిడేస్, హాలిడేస్ జాలీడేస్, హాలిడేస్ జాలీడేస్, 5 days హాలిడేస్. అమ్మయ్యా, అమ్మ ఇంకా రేపటి నుంచి అంత తొందరగా లేపకమ్మా, చక్కగా నాకు నచ్చినప్పుడు లేస్తాను, నచ్చినప్పుడు తింటాను, ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఓ హాలిడేసా, నైస్ 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 అమ్మా. అయితే సరే, నువ్వు చక్కగా రేపు నీకు నచ్చినప్పుడులే, నేను వండి పెట్టేస్తాను, నీకు కుదిరినప్పుడు తిను. అసలు రోజు ఉదయం ఉదయం లేస్తున్నావు కదా. ఎంజాయ్ యువర్ హాలిడేస్, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హాలిడేస్. ఓ హాలిడేసా, పడుకుంటావా అమ్మా? స్కూల్ ఉన్నప్పుడు హెల్ప్ చెయ్యవు, ఆదివారము హెల్ప్ చేయవు, ఇప్పుడేమో 5 రోజులు సెలవు వచ్చాయి. ఒక్కరోజున ఇంటి పని హెల్ప్ చేసేవే, పడుకుంటుంది దొన్నపోతులాగా. రేపటి నుంచి తెల్లవారు లేచి ఇంటి పనులు సాయం చేయకపో, కాళ్ళు జబ్బ ఇరిచేస్తాను. అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ రేపు అవుటింగ్కి వెళ్దామని ప్లాన్ చేసామమ్మా. ఆడపిల్లలమే వెళ్తున్నామమ్మా, ప్లీజ్ అమ్మా ఒక్క నైట్ స్టే ఇక్కడే కదమ్మా, అరకు వెళ్ళొచ్చేస్తామమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. 3 ఆడపిల్లలమే వెళ్తున్నామమ్మా, అస్సలు మగ పిల్లలు రారు, ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఏంటి అవుటింగా? అప్పట్లో మీ అమ్మమ్మ అసలు ఇలాంటివి ఒప్పుకునేది కాదురా. నేను తెలుసు కదా నీకు, ఫుల్ సపోర్టివ్. మా పిల్లలకి ఎప్పుడైనా చెప్పు, అమ్మమ్మ చాలా సపోర్టివ్, చక్కగా ఎక్కడికంటే అక్కడికి అవుటింగ్ పంపించేదని. అయినా మీ 3 ఆడపిల్లలు వెళ్తే ఏం సెక్యూరిటీ? అలా మీ ఫ్రెండ్ అభిషేక్, నిశాంత్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్తే మీకు సెక్యూర్డ్గా ఉంటారు. గో ఎంజాయ్ యువర్ ట్రిప్, హ్యావ్ ఫన్. ఏంటి అవుటింగా? అది 3 ఆడపిల్లలా? ఒక రాత్రి ఎక్కడో ఉంటారా? నరికేస్తాను పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ కొత్తగా తెచ్చావంటే. ఏంటే మన ఇంటా వంట ఉన్నదా? ఎంతమంది ఏమనుకుంటారు, పిల్లల కూతుర్ని రాత్రి ఎక్కడికో పంపించేసింది ఫ్రెండ్స్ తోటి అని. నాటకాలు ఆడుతున్నావా? నీకు ఇంకా అంత అవుటింగ్ వెళ్ళాలనుకుంటే చెప్పు, మీ ఫ్రెండ్స్ అందరిని ఇంటి దగ్గర తీసుకురా, నేను తీసుకెళ్తాను బీచ్కి. అక్కడ నీకు బజ్జీలు కొనిపెడతాను, ఐస్ క్రీమ్ కొనిపెడతాను, మళ్ళీ సాయంత్రం వేసరికి ఇంటికి రావచ్చు. నేను ఉంటాను రక్షణగా. అక్కడ ఎవడుంటాడే నీకు? ఏదైనా జరిగితే మీ అమ్మ బాబు ఇలాగే వదిలేశారని అడుగుతారు. అవుటింగ్ గ్యూటింగ్ అన్నామంటే తన్నేస్తాను. ఎంత ఆడపిల్లలు వెళ్తే మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. అమ్మా మొన్న ట్రిప్పు పంపించలేదు, సెలవులంతా నీ ఇంటి పనికి సపోర్ట్ చేశాను కదమ్మా. నాకు ఇంకొక 3 daysలో హాలిడేస్ అయిపోగానే ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా. ఫిజిక్స్ నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి కదా, రేపు ఇంకా లాస్ట్ హాలిడే కదమ్మా. మొత్తం ఫ్రెండ్స్ అందరూ రేఖ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి ఫిజిక్స్ గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నామమ్మా. 10 o'clockకి వెళ్ళి 5 o'clockకే వచ్చేస్తాను. నైట్ స్టే ఎక్కడా ఉండనమ్మా, ప్లీజ్ అమ్మా. దీని ఒక్కదానికైనా ఒప్పుకో అమ్మా ప్లీజ్. దానికి ఇంతలా అడగాలే, చక్కగా వెళ్ళండి. మా రోజంతా 10 to 5 అని చెప్పేసి పుస్తకాలు పట్టుకుని అలా పురుగుల్లా ఉండిపోక్కర్లేదు. మధ్య మధ్యలో ఏదైనా చిన్న బ్రేక్ తీసుకొని మంచిగా ఏదైనా మూవీ కానీ చిన్న రీల్స్ కానీ చేసుకుంటే మీకు ఫ్రెష్ అవుతారు కదా, అప్పుడు ఇంకొంచెం బాగా నేర్చుకోవడం అవుతుంది. ఓకే, నీకు ఇంకా చెప్పు, అక్కడ ఏదైనా డౌట్ అనుకో, మనకు తెలిసిన అతను ఉన్నారు కదా ఫిజిక్స్ బాగా ఎక్స్పర్ట్, ఆయన అక్కడికే పంపిస్తాను. చక్కగా డౌట్స్ ఇంకా ఎవరికైనా రాకపోతే క్లియర్ చేసుకొని చక్కగా అందరూ రిజాల్వ్ చేసుకొని సాయంత్రం వచ్చేసాయి. ఓకేనా? ఎంజాయ్. ఏంటి గ్రూప్ స్టడీయా? ఎవరితే నీ ఫ్రెండ్స్లో అంత ఎక్స్పర్ట్ ఫిజిక్స్ చెప్పు నాకు. ప్రతి ఒక్కదానికి 100కి 20, 30, 40 మార్కులు వచ్చే నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్స్పర్ట్లా? గ్రూప్ డిస్కషన్ చేసేసి డౌట్స్ క్లియర్ చేసుకుంటారా?
ఇంటి దగ్గర ఉన్న ఫిజిక్స్ రాకేష్ అన్న మాత్రం నీకు గుర్తురాడు, ఫిజిక్స్లో ఎక్స్పర్ట్. అతన్ని పిలిపించుకొని చెప్పించుకుందాం లేదు కానీ పెండస్ వెళ్ళిపోతారట, పెండస్. ఉదయం 10కి పోయి సాయంత్రం ఏమిటి గెంతులు తప్పించి చదివించుకుంటారా మీరు గ్రూప్ స్టడీసు? చింపేస్తాను. రేపు ఉదయాన్నే అతను వస్తున్నాడు, ఇప్పుడు చెప్పావు కదా నేను ఫోన్ చేస్తాను, నా మీద గౌరవంతో ఇంటికి వస్తాడు. చక్కగా ఇక్కడ కూర్చొని నా కళ్ళ ముందు ఆ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నీ డౌట్లన్నీ క్లియర్ చేసుకో. గ్రూప్ స్టడీ కాదు, నువ్వు ముందు బుర్ర పెట్టి స్టడీ చేసి నీ డౌట్లు ఇంట్లో ఉన్న మనిషితోటి లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చే మనిషితోటి క్లియర్ చేయించుకో. గ్రూప్ స్టడీ అట, గ్రూప్ స్టడీ. ప్రతి దానికి వంకలే, అది పంపలేదు, ఇది చెయ్యలేదు, ఇది పెట్టలేదు అని ఇన్ని సౌఖ్యాలు ఇస్తున్నాం. ఇంటికి మాస్టర్ని పిలుస్తున్నాం డౌట్లు క్లియర్ చేయడానికి కానీ ఇంకోటి కానీ. బీచ్కి వస్తానని చెప్పాను నేను సెక్యూరిటీగా, అది అక్కర్లేదు. అమ్మకి సాయం చేయవే, రేపు నీకే ఉపయోగపడుతుందంటే అవక్కర్లేదు. అవన్నిటికీ నేను మొళ్ళ నొప్పులు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఎక్కడికి పంపించు అని. చంపాను ముందు లేదు. చదువు, రేపు వస్తాడో రాకేష్ అన్న, మొత్తం నేర్చుకో. రాని మళ్ళీ డౌట్ అని చెప్పు. ఎవరితో ఫోన్ చేస్తుందో నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. బాగా గ్రూప్ స్టడీ అనుకుంటూ తెలియదేంటి మీ గ్రూప్ స్టడీలు ఏంటో. అమ్మా మొన్న అన్న ఒక్కటే సింగిల్గా షాపింగ్కి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కున్నాడు కదమ్మా, నేను కూడా ఒక్కసారి వెళ్ళి ఒక 2 డ్రెస్సులు కొనుక్కొని వచ్చేస్తానమ్మా. నా షాపింగ్ స్కిల్స్ కూడా నీకు తెలుస్తుంది కదా ఎలా ఉన్నాయో ఏంటో అన్నది. ప్లీజ్ అమ్మా ప్లీజ్ కార్డు ఇవ్వా అమ్మా. ఒక్కసారి అన్నను పంపించావు కదమ్మా, నన్ను కూడా పంపించమ్మా. షాపింగ్కా ఏముంది, ఇండివిజువాలిటీ ఉండాలమ్మా. ఎవరి డ్రెస్సింగ్ వాళ్ళే ఎంచుకోవాలి. అన్న చూడు ఎంత మంచి డ్రెస్సెస్ కొనుక్కున్నాడో, నువ్వు కూడా వెళ్ళు. కాకపోతే 2 అన్నావు కాబట్టి 2 కొనుక్కొని రా, ఇంకెక్కువ ఖర్చు పెట్టికు. తెలుసుకో, నీకు తెలియాలి కదా బయట ప్రపంచం ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది ఏంటో తెలియాలి కదా. ఇది ఒక కార్డు, వెళ్ళేసి వచ్చేసాయి, జాగ్రత్తగా వచ్చేసాయి. ఏంటి అన్న షాపింగ్ ఒక్కడు వెళ్ళాడని నువ్వు వెళ్తావా? ప్రతిదానికి నీకు వాడితో ఈసేంటే, అలా వాడితో షాపింగ్కి వెళ్ళాడని, వాడు ఒక్కడే సినిమాకి వెళ్ళాడని, వాడి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడని, అన్నిటికీ మగపిల్లడితో నీకేమిటే లింకు? ప్రతిదానికి వాడిని ఎందుకే తీసుకొస్తావు? ఆయన షాపింగ్ దేనికి? మొన్నటికి మొన్న 6 జతలు తెచ్చాను, అలా పక్కన పడేసి ఉన్నాయి. ఏమనంటే నా పుట్టక ముందు మోడల్ అని చెప్తున్నావు. మోడల్ ఏంటి? అవన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఎప్పుడైనా నేను తెచ్చిన వేసుకున్నావే? 6 జతలు, ఒక్కొక్కటి అంతంత ఖరీదు పెట్టి తెచ్చాను. 6 జతలు వేసుకోవడం మానేసి ఇప్పుడు షాపింగ్కి వాడితో ఈసు పెట్టి వెళ్తానంటావా? ముందు అవన్నీ వాడు 6 నెలల వరకు మళ్ళీ షాపింగ్ అన్నావంటే చూసుకో. ప్రతిదానికి ఈసు, వాడు అలాగా వీడిలాగా వాడికి చేస్తావు, నాకు చేస్తావు, అది ఇది అని. నాకు ఇద్దరు ఒకటేనే, అది ఎప్పుడు అర్థం చేసుకుంటావో? ఎప్పుడు వాడు 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 వాడికి చేస్తాను అంటావు. నీకేమిటి ఇన్ని తెచ్చాను? ఏ తల్లే నీకు 6 డ్రెస్సులు తీసుకొస్తుంది? తీసుకొచ్చాను కదా, నేనే కదా వెళ్ళి చక్కగా 6 జతలు బట్టలు తీసుకొచ్చాను. నీకు అవి అక్కర్లేదు, మళ్ళీ వెళ్ళి 2 తీసుకొస్తాను. అన్నకు పంపించావు, నాకెందుకు పంపట్లేదు? ఇవన్నీ నువ్వు ఇలాంటివన్నీ తీసేసే మైండ్లోంచి. తెచ్చిన వేసుకో. షాపింగ్ కదా, ఇంక ఇంట్లోకి పనులు ఉన్నాయి బాగాను. ఎంజాయ్ చేశారండి సినారియోస్. అయితే అందరింట్లో అన్నీ ఇలా ఉంటాయని కాదు, జనరల్గా పిల్లలు అడిగినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ మదర్ వెంటనే ఒప్పుకుంటే ఎంత బాగుంటుందో అని పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు. స్ట్రిక్ట్ మదర్స్ ఉంటారు, ఫ్యూచర్ ఆలోచించే మదర్స్ ఉంటారు, సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఉన్న మదర్స్ ఉంటారు. సో ఏది ఏమైనా ఏ మదర్ అయినా పిల్లల సేఫ్టీ కోసమే ఆలోచించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. దాన్ని పిల్లలు మాత్రం అర్థం చేసుకోక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళ అమ్మలైతేనే ఈ పెయిన్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి సినారియోస్. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.